క్రీస్తు యేసు ప్రభుని ప్రశస్త నామములో ప్రభునందు ప్రియులైన సెయింట్ మాథ్యూస్ నార్త్ పారిష్ లూథరన్ సంఘ విశ్వాస సమాజానికి, ప్రత్యేకించి యవ్వన సమాజానికి శుభములను వందనములను తెలియచేస్తున్నాను. ఈనాటి మన స్థానిక సంఘం తలపెట్టిన ఈ కార్యక్రమానికి సంపూర్ణ ప్రోత్సాహము, ప్రేరణ, ప్రార్థన సహకారము, అనుమతులు అన్నీ ఇచ్చిన స్థానిక సంఘ నాయకులైన వారందరికీ, విశేషించి రైట్ రెవరెండ్ డాక్టర్ ఎస్ జాన్ బాబురావు గారు, ద బిషప్, సెంట్రల్ గుంటూరు సినడ్, అలాగే స్థానిక పారిష్ పాస్టర్ గారు, మిగిలిన పారిష్ పాస్టర్ గారులకు, స్థానిక సంఘ నాయకులైన వారికి, పిసిసి సభ్యులైన వారికి, వివిధ విభాగాల్లో ఉంటున్న నాయకులకు నా వందనములు. ప్రత్యేకించి ఈ యవనస్తుల సదస్సుకు సంఘపక్షాన నన్ను ముందుగా సమాచారం ఇచ్చి నన్ను స్థానిక సంఘానికి కనెక్ట్ చేసిన మీరందరూ సిప్పన్న అంటూ ఉన్న నా ప్రియ సహోదరుడు శ్రీకాంత్ గారికి, వారు నన్ను సహోదరుడు ఆమ్స్ట్రాంగ్ గారికి పరిచయం చేయడం, ఆ విధంగా కొన్ని రోజుల నుంచి సంభాషణ జరుగుతూ ప్రార్థిస్తూ ఈ విశిష్టమైన ప్రత్యేక క్రిస్మస్ సదస్సుకు నన్ను ఆహ్వానించినందుకు వారందరికీ నా వందనాలు. నేను వచ్చిన తర్వాత సమీపంగా నాకు సహకరిస్తున్న ప్రియులు శ్రీనివాస్ సహోదరులు, అలాగే వేణు గారు, నన్ను మీకు పరిచయం చేసిన సహోదరుడు అభిషేక్, ప్రతి ఒక్కరికి నా వందనాలు. ప్రియులారా, కొన్ని నిమిషాలు మనము ఈ క్రిస్మస్ నేపథ్యంలో స్థానిక యువతీ యువకులు నిర్వహిస్తూ వారి కొరకు సంఘములో ఉంటున్న అనేక మంది యువతీ యువకుల వరకు వారి కొరకు నిర్వహిస్తుంటున్న ఈ కార్యక్రమంలో వాక్యాన్ని ఆధారం చేసుకుంటూ మనకివ్వబడిన థీమ్ను మనస్సులో ఉంచుకుంటూ కొన్ని ఆధ్యాత్మిక తలంపులు మీ ముందు నేను ఉంచాలని ఆశపడుతూ ఉంటున్నాను. దానికంటే ముందు ఈ థీమ్ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ద పాత్. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ తమదైన, తమకు నచ్చిన ఒక మార్గాన్ని ఎన్నుకుంటారు. స్కిట్లో మనం చూసాం, ఇరుకు మార్గం ఒకటి ఉంది, విశాల మార్గం ఒకటి ఉంది. ఒత్తిడి లేకుండా ఎవరు ఏ మార్గాన్ని ఎన్నుకుంటే ఆ పర్యవసానాలు, ఆ అంతిమ గమ్యాలు, ఆ అంతిమ పరిణామాలు వారు ఫేస్ చేశారు. ఇక్కడున్న మనందరము కూడా మన వ్యక్తిగత జీవితాలకు సంబంధించి ఒక నిర్ణయాన్ని చేయదగిన వారముగా మనమున్నాం. మనము నిర్ణయాలు చేసే వారంగా లేము అని అంటే ఆలోచించే వారంగా లేము అని అర్థం. ఆలోచించే వారంగా లేము అని అంటే చచ్చిపోయాము అని అర్థం. ఓన్లీ ద డెడ్ విల్ నాట్ థింక్. మృతులు, కేవలము మృతులు మాత్రమే ఆలోచించలేరు. కాబట్టి
వారు నిర్ణయాలు చేయలేరు. ఒక 3 అంతస్తుల భవనంలో ఒక సంపన్నుడు ఆ కారిడార్ నుంచి క్రిందకు చూస్తూ ఉన్నాడు. తన ఇంటి ముందు ఉన్న చెత్త డబ్బాలో నుండి ఒక పేదవాడు ఆ డబ్బాను కెలికి ఏదో సంచిలో వేసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. సంపన్నుడు ఆలోచించి ఇలా స్పందిస్తాడు, దేవా, నేను పేదవాణ్ణి కాను, అందుకు నీకు కృతజ్ఞతలు అన్నాడు. ఆ పేదవాడు పోతూ 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 ఉంటే చింపిరి వస్త్రాలు వేసుకుని మతి స్థిమితము లేకుండా ఏదో గొణుక్కుంటూ వస్తున్న మరొక వ్యక్తి ఎదురుపడ్డాడు. ఈ పేదవాడు ఆ చింపిరి బట్టలు, మనస్సు తప్పిన స్థితిలో ఉన్న వ్యక్తిని చూసి ఒక నిర్ణయాన్ని, ఒక స్పందనను వ్యక్తం చేస్తాడు. దేవా, నేను ఆ మతి స్థిమితము లేని వాని వలె లేనందుకు నీకు వందనములు. ఆ మతి స్థిమితము లేని వాడు పోతూ ఉన్నాడు. పోతూ ఉంటే అటు నుండి అంబులెన్స్ లో వేగంగా ఒక కారు పోతుంది. ఆ హార్న్ మోస్తూ అనుకుంటున్నాడు, ఈ మతి స్థిమితం లేని వ్యక్తి పోతున్న ఆ రోగిని చూస్తూ, దేవా, నేను ఆ రోగిని కానందుకు నీకు వందనములు. వీళ్ళందరూ కూడా ఆలోచిస్తున్నారు కాబట్టి నిర్ణయాలు, స్పందనలు చేయగలిగారు. ఆ రోగి ఐసీయూలోనికి ప్రవేశిస్తున్న క్షణములో ఐసీయూలో నుంచి మరొక స్ట్రెచర్ వస్తుంది బయటికి. 6 అడుగుల పెట్టెలో ఒక శవం వెళ్ళిపోతుంది ఐసీయూ నుండి. ఐసీయూలోనికి వెళ్తున్న ఈ రోగి అంటాడు, దేవా, నేను శవాన్ని కానందుకు నీకు వందనాలు. ధనవంతుడు బ్రతికి ఉన్నాడు, ఆలోచిస్తున్నాడు, ఒక నిర్ణయాన్ని, ఒక స్పందనను చేయగలిగాడు. అదేంటంటే, నేను పేదవాణ్ణి కాను, అడుక్కొని ఏరుకుని తినే స్థితిలో నేను లేను. పేదవాడు బ్రతికి ఉన్నాడు, ఆలోచిస్తున్నాడు, తన పరిస్థితులకు అనుగుణంగా స్పందించగలిగాడు. దేవా, నేను పిచ్చివాణ్ణి కాను, నీకు వందనాలు. మతి స్థిమితం లేని వ్యక్తి ఆలోచిస్తున్నాడు, తాను కూడా నిర్ణయాలు చేయగలుగుతున్నాడు. దేవా, నేను రోగిని కాను, అందుకు నీకు వందనాలు. రోగి సహా సజీవంగా ఉండి ఆలోచిస్తూ తనకున్న నేపథ్యములో ఒక స్పందనను చేయగలిగాడు. దేవా, నీకు వందనాలు, నేను శవాన్ని కాను. ఇప్పుడు ఎవరి వంతు? నెక్స్ట్ ఎవరి వంతు? ఈ పరంపరలో శవం వంతు. కానీ శవాలు ఆలోచించలేవు, శవాలు నిర్ణయించలేవు, శవాలు చాయిసెస్ తీసుకోలేవు. కానీ ఒక చిత్రమైన ఒరవడి క్రైస్తవ సంఘాలలో, ఉపదేశకులు అనబడిన వారి మధ్యలో, కార్యనిర్వాహక పెద్దలు అనబడిన వారి మధ్యలో, విశ్వాస సమాజము మధ్యలో ఒక వింతైన ఒరవడి ఉంది. అదేంటంటే, వారు బ్రతికి ఉన్నాము అని అనుకుంటూ ఉంటారు, వాస్తవానికి చచ్చి ఉన్నారు. ఇది ఒక వింతైన ఒరవడి. ఈ ఒరవడిని సాక్షాత్తు పునరుత్థానుడైన ప్రభువే గుర్తించాడు. గుర్తించి మనలాంటి ఆనాటి ఒక సంఘానికి ఆయన రాసిన ఉత్తరములో ఇలా అన్నాడు, హే, నీకు జీవించుచున్నాను అన్న పేరైతే బోర్డు బాగా తగిలించుకున్నావు గాని నువ్వు మృదుడవే. అందుకే నువ్వు ఆలోచించడంలే, అందుకే నీవు నిర్ణయాలు చేయడంలే, ఏ మార్గాన్ని నువ్వు ఎన్నుకోవాలో అది చెయ్యడంలే.
ఈరోజు నేనెక్కడ నిలబడి ఈ మాటలు మాట్లాడుతున్నానో చాలా స్పృహ కలిగి మాట్లాడుతున్నాను. మీలో కనీసం కొందరికైనా ఇక్కడకు రోజు రావడం అలవాటైపోయి ఆ పులకింతలు పోయి ఉండుంటాయేమో కానీ నేను ఫ్రెష్గా మీ మధ్యకు వచ్చానేమో పులకించిపోతూ ఉన్నాను. ఎందుకు అనంటే నేటికి రమారమి 507 సంవత్సరాల క్రితం ఒక ఆయన బ్రతికి ఉన్నాడు. చుట్టూ చచ్చిన శవాలు ఉంటే చచ్చిన శవాల నడుమ సజీవునిగా నిలబడ్డాడు. అంటాడు, హియర్ ఐ స్టాండ్. ఇక్కడ నేను నిలబడి ఉన్నాను. ఐ కెన్ డూ నో అదర్. ఇంకొకటి నేనేమి చేయను. సజీవంగా ఉన్నాడు కాబట్టి చచ్చిన వారి మధ్యలో ఆ ఒకే ఒక్కడు 507 సంవత్సరాల క్రితం చరిత్ర సృష్టించాడు. ఆయన తీర్మానాలు చేశాడు. దానికి ముందు ఆయన ఆలోచనలు ఆలోచించాడు. ఆలోచించు వారే తీర్మానాలు చేయగలరు. ఆలోచించు వారే నిర్ణయాలు చేయగలరు. ఆ రోజు ఊహించుకుంటే 18వ తారీఖు, అది ఏప్రిల్ నెల 1521వ సంవత్సరంలో ఆయన అన్న మాట యావత్ ప్రొటెస్టెంట్ ప్రపంచాన్ని ఈనాటికి పులకింతలు చేస్తూ ఉన్న మాట అది. హియర్ ఐ స్టాండ్, ఐ కెన్ డూ నో అదర్, సో హెల్ప్ మీ గాడ్. నిర్ణయాలు చేయడం అన్నది అవి సవాలుతో కూడుకున్నది, అది రిస్క్ తో కూడుకున్నది. శవాలు ఆ రిస్క్ తీసుకోవు. ఎందుకంటే నువ్వు ఒక నిర్ణయాన్ని తీసుకుంటే నీవు దానికి బద్ధుడవై ఉండాల్సి ఉంటుంది. బద్ధుడవై ఉండ అవసరం లేకపోతే నిర్ణయాలు చేయని అవసరం లేదు. నిర్ణయాలు చేయ అవసరం లేదంటే ఆలోచించాల్సిన అవసరమే లేదు. డోంట్ థింక్. ఇది నాన్న ద లైఫ్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇన్ మై అండర్స్టాండింగ్ ఈస్ ఫిల్డ్ విత్ ద చాయిసెస్. నిర్ణయాలు తీసుకునే జీవితము మనది. అలాంటి నిర్ణయాన్ని ఆలోచనాత్మకంగా తీసుకొనగలిగిన స్థితిలో నా సహోదరుడా, సహోదరి, యవన కుమారుడా, కుమార్తె నువ్వు ఉన్నావు అనంటే యు ఆర్ స్టిల్ అలైవ్. లేదు అనంటే చచ్చిపోయి ఉన్నావు. ఈ కొన్ని మాటలు నేను మాట్లాడుతున్నప్పుడు దయచేసి మీ స్థలాలలో మీరు కూర్చోండి. ఎవరు లేచి వెళ్ళడానికి మీరు ప్రయత్నం చేయొద్దు. ప్రొటెస్టెంట్ సంఘానికి 5 సోలాస్ అనే తాను రాసిన 95 సిద్ధాంతాల సంపుటిని క్రోడీకరించి సంక్షిప్తపరిచి ఒక 5 సోలాస్ గా ఆ లాటిన్ భాషలో ఆయన నేటికి 507 సంవత్సరాల ప్రొటెస్టెంట్ సంఘానికి ఆయన ఇచ్చాడు అని అంటే హీ వాస్ ఎ మ్యాన్ ఆఫ్ టేకింగ్ రిస్క్స్. రే, నీకెందుకు వచ్చిందిరా? లోకమంతా నీకు వ్యతిరేకంగా ఉంది, చంపేస్తాను అంటున్నారు. పోయి చెప్పు వాళ్ళకి, మార్టిన్ లూథర్ అను నేను లోకం అంతటికి వ్యతిరేకంగా నేనే ఉన్నానని చెప్పు. He was alive. When he said that word, he was fully alive. ఆ మాట ఆ రోజు ఆయన మాట్లాడుతూ ఉంటున్నప్పుడు 18వ తారీఖు ఏప్రిల్ నెల 1521వ సంవత్సరంలో మార్టిన్ లూథర్ వాస్ ఫుల్లీ అలైవ్. ఇవాళ అందరూ ఆ 5 సోలాస్, సోలా గ్రేషియా, గ్రేస్ అలోన్, కృప మాత్రమే, సోలా ఫీడే, ఫెయిత్ అలోన్, విశ్వాసము మాత్రమే, సోలస్ క్రిస్టస్, క్రైస్ట్ అలోన్, క్రీస్తు మాత్రమే, సోలా స్క్రిప్చురా, స్క్రిప్చర్స్ అలోన్, లేఖనములు మాత్రమే, సోలి డియో
గ్లోరియా టు ద గ్లోరీ ఆఫ్ గాడ్ అలోన్. దేవుని మహిమ కొరకు మాత్రమే. ప్రియులారా, నేను చాలా నిర్మోహమాటంగా మాట్లాడుతున్నాను. 507 సంవత్సరాల సంస్కరణ నేపథ్యం కలిగిన ప్రపంచవ్యాప్త ఇండియా, ఆంధ్ర, లూథరన్ సంఘాలు ఈ 5ని పాటిస్తూ ఉన్నాయా? ఈ సంఘాలలో ఉన్న యువతి యువకులకు ఈ 5 వాక్య సైద్ధాంతిక సూత్రాలను నేర్పిస్తూ ఉన్నాయా? ఇది మన ముందుంటున్న ప్రశ్న. క్రిస్మస్ సీజన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఏంటి క్రిస్మస్ అంటే, దీన్ని ఎలా నిర్వచించాలి, ఎలా ఒక మాటలో చెప్పాలి అని కనుక అనుకుంటే, నాకు పదే పదే తడుతున్న ఏక వాక్య నిర్వచనం అదేంటంటే, క్రిస్మస్ ఈస్ నథింగ్ బట్ గాడ్ బికమింగ్ అ హ్యూమన్. దేవుడు నరుడైన వేళ, అంతే. దేవుడు నరుడైన వేళ. ఎందుకండి ఇది అంత విశేషమైన తలంపు అని అంటే, విశేషమైనదే. కారణం, ప్రపంచ వ్యాప్తంగా 3 ప్రముఖ రంగాలు, ఆ ప్రముఖ రంగాలకు చెందిన ప్రముఖమైన వ్యక్తులు ఇది అసంభవం అని వారు తేల్చి చెప్పారు. మొదటి రంగము తాత్విక రంగము, ఫిలాసఫర్స్. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఫిలాసఫర్ ప్లేటో, ఆయన అనుచరులు ఇలా అన్నారు. ఏమని? గాడ్ ఈజ్ సో వాస్ట్, హి ఈజ్ ఇండిస్క్రైబబుల్. దేవుడు బహు విశాలుడు, ఆయన వర్ణనాతీతుడు. అలాంటి గ్రాహ్యానికి అందని వర్ణనాతీతుడైన దేవుడు వర్ణించ వీలు కలిగిన, గ్రాహ్యమునకు అందిన మానవునిగా ఒదిగి దిగి రాగలడా? అసంభవం అన్నారు తాత్విక ప్రపంచం. రెండవది వేదాంతుల ప్రపంచం, థియోలాజియన్స్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్. ఏంటి? ద హ్యూమన్స్ కెనాట్ కంటైన్ ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్. అనగా దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత ఒక మానవునిలో ఇమిడిపోవడమా అసాధ్యం అని వేదాంతులు నోరు వెళ్ళబెట్టారు. ఇక మూడవది బయోలాజికల్ సైన్స్, సైంటిస్ట్, జీవ శాస్త్రజ్ఞులు ఏమన్నారు? ఏంటి? కన్యక గర్భాన్ని ఒక మానవుడు జన్మించడమా? కన్య గర్భాన్ని ధరించిందా? అసంభవం, ఇది ఎలా అని జీవశాస్త్రం నోరు వెళ్ళబెట్టింది. కట్ చేస్తే ఇటు తాత్వికులు, ఇటు వేదాంతులు, ఇటు వైజ్ఞానిక శాస్త్రజ్ఞులు, వీరందరినీ నివ్వెరపరచి, అబ్బురపరిచి, ఆశ్చర్యానికి లోను చేసి, ఈనాటికి వారి మెదళ్లకు అందనంత రీతిలో క్రిస్మస్ జరిగిపోయింది. అనంతుడు అంతునిలో ఒదిగిపోయాడు. దేవుడు నరునిగా ఆయన కుదించుకుపోయాడు. ప్రాకృతిక నియమానికి అతీతంగా కన్య గర్భధారణ ద్వారా లోకం దేవుణ్ణి నరునిగా చూడడం ప్రారంభించింది. అందుకే క్రిస్మస్ అది అద్భుతాల పుట్ట. తర్కానికి, శాస్త్రానికి, తత్వానికి, ఈ మూడింటికి అందనిది. క్రిస్మస్ అందరినీ ఆశ్చర్యానికి, విస్మయానికి లోను చేస్తూ, అబ్బురానికి గురి చేస్తూ, ఈ భూతలం మీద జరిగిన ఏకైక ఘటన, సంఘటన. అందుకే క్రిస్మస్ ఈస్ నథింగ్ బట్ ఎ సెట్ ఆఫ్ మిరకల్స్, ఎ సెట్ ఆఫ్ మిరకల్స్. అసాధారణమైన గర్భధారణ, సాధారణమైన ప్రసవం, అతీంద్రియ గర్భధారణ, సహజ ప్రసవం. అతీంద్రియత, సహజత్వం రెండు మేళవించి కలగలసి తాత్వికులకు, తార్కికులకు, వేదాంతులకు అందనంత అద్భుతమైన పర ఇహ లోకాలు కలగలిసి
సంభవం చేసిన అద్భుతమైన వేళ క్రిస్మస్. దీని గురించి ఒక 4 ముఖ్యమైన విషయాలు నేను మాట్లాడాలి. ఏం జరిగిందండి? దేవుడు నరునిగా నేల మీదకు ఆయన ఏర్పాటు చేసుకున్న పథంలో, మార్గములో ఆయన రావడం జరిగింది. ఈ మార్గములో ఎన్నో వింతలు, ఈ మార్గములో ఎన్నో ఆశ్చర్యకరమైన సంఘటనలు, ఎన్నో సందేశాత్మకమైన అనుభవాలు. ఇవన్నీ విన్న తర్వాత నేను శవాన్ని కాను అని నీ మట్టుకు నీకు రూఢి అయితే, యు గాట్ టు మేక్ ఎ డెసిషన్ అండ్ గో. లేదండి, నేను ఆలోచించలేను, నిర్ణయాలు కూడా చేయలేను, నేను సజీవ శవాన్ని అంటావా? వెళ్ళిపో. ఎందుకంటే యువర్ డెసిషన్ విల్ లీడ్ యూ టు యువర్ డెస్టినీ. నీ నిర్ణయము నీ గమ్యాన్ని వెతుక్కుంటూ వెళుతుంది. ఆ 4 ప్రాముఖ్యమైన ఈ సాయంత్రపు సందేశాల్లో ఒకటి ఏంటి అద్భుతం అనంటే, క్రిస్మస్ క్రీస్తు ప్రభుని కన్య గర్భ జననం. ఓ అద్భుతం! ఇక ఇది ప్రపంచంలో ఉన్న ఏ ఇతర మతాల మధ్యలో వారి దేవుళ్ళు దేవతల అవతారానికి సంబంధించి లేనే లేదు. ఆర్సెడాయం రవి జకరియాస్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ వారి జస్ట్ థింకింగ్ టైటిల్, జస్ట్ థింకింగ్ బులెటిన్ లో 1998వ ప్రతి ప్రకారం CNN టీవీ వాళ్ళు ఒక టాక్ షోను నిర్వహించారు. ఆ టాక్ షో అతిథి ల్యారీ కింగ్ అని ఆయన. ల్యారీ కింగ్ ను CNN వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తూ ఇలా ఒక ప్రశ్న అడిగారు. ల్యారీ గారు, గతంలో జీవించిన ఎవరినైనా ప్రశ్నించే అవకాశం నీకొస్తే ఎవరిని కలుసుకుంటావు, ఏమని ప్రశ్నిస్తావు? ఇది CNN వాళ్ళు ఆర్సెడాయం వారి పత్రికలో వారు ప్రచురించిన ప్రకారంగా ల్యారీ కింగ్ అనే ఆయనతో ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగిన ప్రశ్న. దానికి ల్యారీ చెప్పిన జవాబు ఏంటంటే, యేసుక్రీస్తును కలుసుకుంటాను, ఆయన కన్యకు జన్మించాడా లేదో అడుగుతాను. యేసుక్రీస్తునే కలుసుకుంటాను, ఆయన కన్యకకు జన్మించాడా లేదా నేను అడుగుతాను అని చెబుతూ, ఎందుకండి ఆయన్నే కలుసుకుంటావు, ఎందుకండి ఆ ప్రశ్నే అడుగుతావు అని అంటే, ఆయన అన్నమాట, నేను యేసును ఈ ప్రశ్న అడగగా ఆయన కన్య గర్భ ప్రసవం వాస్తవమా కాదని నేను ఆయన అడగా ఆయన ఇచ్చే జవాబు యావత్ చరిత్రను నిర్వచిస్తుంది. ఆయన ఇచ్చే జవాబు యావత్ చరిత్రను నిర్వచిస్తుంది. కన్యకకు జన్మించుట అన్నది అంత ప్రాముఖ్యమైనది, అది ప్రపంచ గతిని మార్చేది. యేసుక్రీస్తు ప్రభు కన్యకకు కాక సహజమైన రీతిలో జన్మించి ఉంటే there is no Christmas and there is no Good Friday, there is no ascension of the Lord Jesus Christ, and there is no the resurrection, and thereby there is no second coming, and there is no Saint Matthew's North Parish Church in Guntur. You are not here and I am not here. అందుకే ప్రపంచ గతిని మార్చే ప్రశ్న జ్ఞాని అయిన ల్యారీ కింగ్ CNN ఇంటర్వ్యూలో అడగాలి అని అనుకున్నాడు. యావత్ క్రైస్తవ్యానికి, లేఖనాల ఖచ్చితత్వానికి, అంతకు మించి క్రీస్తు నిబద్ధతకు అది అవసరం. క్రీస్తు పునరుత్థానం ఎంత ముఖ్యమో ఆయన కన్యకకు జన్మించడం అంతే ముఖ్యం. 1998వ సంవత్సరంలో హ్యారిస్ పోల్స్ ప్రకారంగా అమెరికాలో 83% మంది యేసు కన్యకకు జన్మించాడని నమ్ముతున్నారట. 2002లో నిర్వహించిన ఒక పోల్లో 27% బ్రిటిష్ క్రైస్తవ మత బోధకులు ఆయన కన్యకకు జన్మించాడని నమ్మరట. వీరెలా బోధకులయ్యారో నాకు అర్థం కాదు. వారెలా పుల్పిట్ అనబడిన ఆ ప్రశస్త స్థానాల్లో నిలబడతారో నాకు అర్థం కాదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన నువ్వేది నమ్ముతున్నావో అది నిన్ను నిర్వచిస్తుంది. నీ నమ్మిక నీ నిర్వచనం. కాబట్టి ప్రియులారా, డాక్ట్రిన్ ఆఫ్ వర్జిన్ మీద ఎంత దాడి జరిగిందో మీరు తెలుసుకోవాలని ఈ మాటలు చెప్తూ ఉంటున్నాను.
చాలా మంది క్రైస్తవ్యానికి బయట వారు బైబిల్ చదువుతున్నప్పుడు ఎలాంటి యాటిట్యూడ్ తో చదువుతారో తెలుసా? ఈ బైబిల్లో అసాధారణమైన ప్రత్యక్షత ఏముందండి? వారు క్రీస్తు పుట్టుక భాగాన్ని లూకాసు సువార్త 2వ అధ్యాయము, మత్తయి సువార్త 1వ అధ్యాయము ఈ భాగాలు చదువుతారు. ఇందులో అసాధారణమైన అవతారం ఏముందండి? వారు క్రీస్తు వ్యక్తిత్వం గురించి తెలుసుకుంటారు. ఇందులో అసాధారణమైన దైవత్వం ఏముందండి? యేసుక్రీస్తు ప్రభువు చేసిన పనులను పరిశీలిస్తారు. ఇందులో అసాధారణమైన అద్భుతాలు ఏమున్నాయండి? క్రీస్తు మాటలు వారు గ్రహించి ఇందులో అసాధారణమైన ప్రతిభ ఏముందండి? క్రీస్తు మరణం గురించి పరిశోధిస్తారు. ఇందులో అసాధారణమైన ప్రాయశ్చిత్తం ఏముందండి? క్రీస్తు రక్త ప్రోక్షణం గురించి ధ్యానం చేస్తారు. ఇందులో అసాధారణమైన పాపక్షమాపణ ఏముందండి? క్రీస్తు ఖాళీ సమాధి గురించి వారు చూస్తారు. ఇందులో అసాధారణమైన పునరుత్థానం ఏముందండి? ఈ పాపత మనుషులు మన దగ్గరే ఉంటారు. వీరు పరిశుద్ధ గ్రంథములోని సహజాతీత కంటెంట్ అంతటిని వేరు చేసి ప్రక్కన పెట్టి ఇందులో సహజాతీతం ఏముందండి? ఇందులో అతీంద్రియం ఏముందండి? ఇందులో ఎక్స్ట్రాడినరీ ఏముందండి? ఇందులో అద్భుతం ఏముందండి? ఏమీ లేదండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంత్రపు వేళలో I want you to think, because I believe that you are alive. You are alive. క్రైస్తవులు సహా లేఖనాల్లోని ఒక కోణంలో నుంచి ఆలోచించడం మానేశారు. వారికి అలవాటు పడిపోయింది పండుగల్లో. వీటి వెనుక ఉన్న ఆ అద్భుత అసాధారణమైన పరమ నుంచి ఇహమునకు దేవుడు సిద్ధం చేసిన అనాది కాలపు ఆ మార్గాన్ని, ఆ పాత్ బోధకులకే తెలియదు, సంఘాలకే తెలియదు. మనము నిర్వహించు కార్యక్రమాలు ఆచరణాత్మకంగా అయిపోయాయి తప్ప అనుభవాత్మకంగా ఏనాడో అవి ఉండడం మానేశాయి. యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? ఆదికాండం 18:4. కన్యక గర్భాన్ని ధరించడం నీకు అసాధ్యం. వైజ్ఞానిక శాస్త్రానికి అసాధ్యం, వేదాంత శాస్త్రానికి అసాధ్యం, ఫిలాసఫీకి అసాధ్యం, బట్ యెహోవాకు కాదు. అనేక ప్రవచనాలు కన్యక గర్భాన్ని గురించి ప్రస్తావించబడ్డాయి. చెప్పినవి చెప్పినట్టుగానే అవి నెరవేరిపోయాయి. బైబిల్ కనుక చూస్తే యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వచనంలో అబ్రహాము సంతానము అని ఉంటదే కానీ శారా సంతానము అని లేదే. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో దావీదు సంతానం అని ఉంటదే కానీ బత్షెబా సంతానము అని లేదే. క్రీస్తు ప్రభుని ప్రవచనాత్మక జనన నేపథ్యంలోనే స్త్రీ సంతానము గలతీ 4:4-5 వచనాల్లో బహు స్పష్టంగా ఉంది. ఏకైక సంతానం, ప్రత్యేక సంతానం, అసాధారణ బీజం స్త్రీ సంతానం. బైబిల్లో మానవుల గురించి, వారి జన్మ గురించి ప్రస్తావించే నేపథ్యంలో పురుషుల ప్రమేయము ఉంది. కానీ యేసుక్రీస్తు జనన నేపథ్యములో స్త్రీ సంతానము అని మాత్రమే ఉంది. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనములో కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు. ప్రతివాదులు ఏమని వాదన చేస్తుంటారంటే అక్కడ కన్యక అని పాత నిబంధనలో హెబ్రీ భాషలో రాయబడిన పదము ఆల్మా అనంటే పెళ్లిడుకొచ్చిన యవ్వన స్త్రీ, ఖచ్చితంగా కన్యక కానక్కరలేదు. ఇది వారి వాదన. ఇలా ఉంటాయండి, ఇలా ఉంటాయి. కానీ దీనికి బైబిల్ పండితులు ఇచ్చిన ధీటైన జవాబు, పాత నిబంధనలో మొత్తం 7 సార్లు ఆల్మా అనే పదం వాడారు. ఆ 7 సార్లు పరిశుద్ధాత్మ దేవుడు ఆల్మా అని ప్రస్తావించడం ద్వారా ఖచ్చితమైన భావముతో కన్యక అని మనకు తెలిపినట్లు స్పష్టంగా ఉంది. ఆదికాండం 24:43, నిర్గమకాండం 2:8, కీర్తన 68:25, సామెతలు 30:19, పరమగీతాలు 1:3, 6:8, యెషయా 7:14. ఈ అన్ని చోట్ల ఆల్మా అని ఉంది. ఈ ఆల్మా అని ఉన్న అన్ని చోట్ల పరిశుద్ధాత్మ దేవుడు దానిని అక్కడ ఏ భావముతో రాయించి పెట్టాడని రూఢి అయ్యింది అనంటే కన్యక.
ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ సంఘాలు ఈ విషయాలు ఎరిగి ఉండాలి. 400 సంవత్సరాల క్రితం, ఇంకా ఎక్కువే, మార్టిన్ లూథర్ ఒకసారి ఇలా అన్నాడు. ఆయన ఒక సవాలు చేశాడు. ఏ యూదుడైనా, ఏ క్రైస్తవుడైనా ఆల్మా అన్న మాట లేఖనాలలో ఒక కన్యకకు కాక పెండ్లైన స్త్రీకి, కన్యకాని ఈడు వచ్చిన స్త్రీకి, కన్యకాని పెండ్లైన స్త్రీకి వాడినట్లు నిరూపిస్తే నేను వానికి 100 బంగారు నాణాలు ఇస్తాను అన్నాడు. అవి ఎక్కడి నుంచి తెస్తానో నాకు తెలియదు, కానీ ముందైతే పందెం కాసేశాడు మార్టిన్ లూథర్ గారు. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, నేటి మన సంఘాలలో ఉన్న యువతి యువకులకు మార్టిన్ లూథర్ గారు శ్రమపడిన మరుగైన లేఖనాలను బయటకు తీసుకొచ్చి చూపిన లేఖన సత్యాలను చూపించాలి. మన సంఘాలలో, సంఘ యువతి యువకుల్లో లేఖన ఆధారిత పునాదులు వేయాలి. అప్పుడు వారు లేఖన ఆధారిత ఆలోచనలు చేస్తారు. అప్పుడు వారు లేఖన ఆధారిత నిర్ణయాలు తీసుకుంటారు. అలా నడిపిస్తున్నావా మన సంఘంలో ఉన్న యువతి యువకులను? ఈ సాయంత్రపు వేళలో దేవుడు మానవునిగా ఈ లోకానికి రావడానికి ఆయన పరమ నుండి ఈ నేలకు ఎన్నుకున్న దారిలో పరిశుద్ధ గర్భము ద్వారా జన్మించుట అన్నది ఆయన అనాదిగా నిర్ణయించిన ఒక అద్భుతమైన నిర్ణయం. దీనికి ఫిజియాలజీ ఏం చెబుతుంది అని నేను స్టడీ చేశాను. భౌతిక శాస్త్రం, మానవ నిర్మాణ శాస్త్రం, నిర్ధారించబడిన శరీర శాస్త్రానికి, ఫిజియోలాజికల్ సైన్సెస్ సంబంధించి సత్యం ఏంటంటే, తల్లి గర్భములోని పిండానికి, అనగా ఆ పిండం రక్తనాళాల్లో తయారవుతున్న రక్తం తల్లి నుండి ప్రవహించిన రక్తం కాదు. ఆ అవకాశమే లేదు. పురుషుని వీర్య కణమే పిండం నరాల్లో రక్త వృద్ధికి కారణమవుతుంది అని గ్రేస్ ఎనాటమీ, ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఎనాటమీ సైన్స్, గ్రేస్ ఎనాటమీ వాళ్ళు దానిని తేల్చి చెప్పారు. ఆశ్చర్యంగా లేదు? ఈ ఆశ్చర్యకరమైన ఏర్పాటును మూలంలోనే, ఆదిలోనే, ఏదైనా తోటలోనే హవ్వను ఆదాము నుండి నిర్మించినప్పుడే దేవుడు డిజైన్ చేసి పెట్టాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు పురుష బీజము లేనివాడై పరిశుద్ధాత్మ చేత గర్భధారణ పొందినదై మానవ బీజాలు యేసులోనికి ప్రవేశించకుండా, మానవ రక్తము యేసులోనికి ప్రవేశించకుండా, పరిశుద్ధ బీజము నుండి పుట్టిన పరిశుద్ధ రక్త వృద్ధే పిండమైన యేసునిలో ప్రవేశించింది. మరియ కాస్త ఆ పిండాన్ని పెంచి 9 మాసాలు తర్వాత కని దైవాన్ని నరునిగా మనకు బహూకరించింది. ఇది కదా జరిగింది. ఇంత లోతైన వేదాంత పరంగా, శాస్త్రీయ పరంగా, ఇంత లోతైన నిగూఢమైన ముందస్తు ఆలోచన కలిగిన వాడే, సృష్టి ప్రారంభములోనే తలంచిన దేవుడు కాలము. అందుకే యేసుక్రీస్తు ప్రభుని జననం అది పరిశుద్ధ జననం. ఆయన మాత్రమే పాపులమైన మనకు వర్తించువాడు అని మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి మొట్టమొదటి పాఠాన్ని ఏంటంటే, this should go into the deeper senses of a Christian young boy and young girl. యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడున్న ఈ భౌతిక శాస్త్ర పరంగా, అనగా జీవశాస్త్ర పరంగా, అలాగే దైవాత్మ పరంగా 1000 సంవత్సరాల తర్వాత ఈ లోకాన్ని ఉద్ధరించడానికి తన కుమారుడైన క్రీస్తును పంపు ఆలోచన ముందుగానే తన సార్వభౌమాధికారముతో, సార్వజ్ఞానముతో ఎరిగిన వాడే ఒక చక్కటి ఏర్పాటును చేశాడు. And therefore Christmas has happened. Christ was born and Christ is the holy seed. The Christ is the holy seed. అట్టి దేవునిని స్మరించుకుంటున్నామండి మనం. ఈ రకమైన
పరిశుద్ధ జననము ఇతర మతాలలో, ఇతర దేవుళ్ళు దేవతలు అనబడిన వారిలో ఫక్తుకు కూడా కనబడదు. అందరూ దుర్బీసులే. కొన్నిసార్లు ఎవడికి పుట్టాడో తెలియని స్టోరీలు అందులో ఉంటూ ఉంటాయి. బట్ కమ్ బ్యాక్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. వాట్ ఏ హోలీ క్రియేషన్, వాట్ ఏ హోలీ సీడ్, వాట్ ఏ హోలీ గాడ్, వాట్ ఏ హోలీ ఇన్కార్నేషన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. అట్టి పరిశుద్ధ బీజముతో, సహజాతీత నిర్మాణముతో, సహజ ప్రసవముతో నరునిగా జీవించిన క్రీస్తు ప్రభుని పండగను మనం జరుపుకుంటున్నాం. వాట్ ఏ గ్రేట్ గాడ్ వి హ్యావ్. అది మొదటి విషయం. రెండవది, సో వాట్, అయితే ఏంటట, ఆయన ఎందుకు వచ్చాడట? 3 ప్రాముఖ్యమైన విషయాల కోసం వచ్చాడు ఆయన. ఒకటి, మొదటిది ద రెవల్యూషన్. ద రెవల్యూషన్ అనగా ప్రత్యక్షత, బయలుపరుచుకొనుట, చూపించుకొనుట. కాబట్టి టు మీ, అకార్డింగ్ టు ద బైబిల్, క్రిస్మస్ ఈస్ నథింగ్ బట్ ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్. రోమా అనగా రోమ్ హిస్టోరియన్, రోమ్కు చెందిన ఒక హిస్టోరియన్ ఇలా రాస్తాడు: నేను ప్రపంచ నలుమూలలకు తిరిగాను, మహానగరాలు తిరిగాను, నగరాలు తిరిగాను, పల్లెలు తిరిగాను, లోతట్టు మూల ప్రాంతాలు కూడా వెళ్ళాను. నేను వెళ్ళిన ప్రతి చోట నాకు కనబడుతున్న సామాన్యమైన దృశ్యం ఏంటంటే, అక్కడ ఆడుకోవడానికి మైదానాలు లేని ఊళ్ళు నాకు కనబడ్డాయి, నర్తించడానికి రంగస్థలాలు లేని ఊళ్ళు కనబడ్డాయి, ఒక గుడో ఒక గోపురమో లేని ఊరు ఒకటి నాకు కనపడలేదు అంటాడు. దాని అర్థం ఏంటి? ఆడుకోవడానికి మైదానాలు లేవు, ఊళ్ళున్నాయి చాలా. నాట్యం చేయడానికి రంగస్థలాలు లేవు చాలా ఊళ్ళల్లో. కానీ అది చిన్న ఊరైనా మహానగరమైనా అన్నింటిలో ఉమ్మడిగా కనబడిన ఒక దృశ్యం ఏంటంటే, ఒక గూడో ఒక గోపురమో. హిస్టోరియన్ రాసిన మాటలు. దాని అర్థం ఏంటంటే, ఆ ఖండము ఈ ఖండం అని తేడా లేకుండా, ఆ దేశము ఈ దేశం అని తేడా లేకుండా ప్రపంచ మానవులు అందరూ దేవుని స్పృహలో ఉన్నారు. దేవుని గురించిన ఒక స్పృహ, ఒక కాన్షియస్నెస్ నోయింగ్లీ అన్నోయింగ్లీ ఉంది. అందుకే చిన్న పల్లెటూరులో ఈనాటికి కూడా ఒక గూడో ఒక గోపురమో ఒక రాయో ఒక రప్పో ఉంటది. అక్కడ స్కూల్ ఉండవు కానీ ఒక రాయి ఉంటుంది. ఎందుకు అనంటే, మ్యాన్ ఫ్రమ్ ద బిగినింగ్ ఈజ్ కాన్షియస్ అబౌట్ గాడ్. ఇందులో వింతే ఉందండి, వింతేమీ లేదు. ఎందుకంటే మానవుని సృజించిన దేవుని గురించి సృజించబడిన మానవుడు నిత్యము తలపోస్తూ ఉండడంలో ఆశ్చర్యం లేదు, అది సహజం. వాళ్ళ అమ్మను చూడాలని ఏ చిన్న కొడుకు కూతురు తహతహలాడదు. వాళ్ళ నాన్నను చూడాలని ఏ బిడ్డ ఆరాట పడడు, ఇది సహజం. ఏంటి, ఆ చిన్నమ్మాయి వాళ్ళ అమ్మ దగ్గరికి అంత పోయేలా కౌగిలించుకుంటుంది, ఏముంది అందులో వింత? పిల్లలు తల్లి దగ్గరికి వెళ్ళరా? పిల్లలు తండ్రి దగ్గరకు పోరా? తండ్రి దగ్గరకు పిల్లడు వెళితే అది వింత? తల్లి దగ్గరకు తన కుమార్తె పోతే అది వింత కాదు, సహజం. ఇట్ ఈస్ క్వైట్ న్యాచురల్. సృష్టిలో మానవుడు కూడా తన పరమ తండ్రి, తన పరమ తల్లి, తన పరమ సృష్టికర్తల గురించి నిత్యము ఆలోచించే ఆ ఆలోచన స్పృహ కూడా అంతే వాస్తవం. అందుకే ఇలాంటి శ్లోకాలు బయటకు వచ్చాయి. అసతోమా సద్గమయ, నేను అసత్యములో ఉన్నాను, ఓ దేవా నన్ను సత్యములోనికి నడిపించు, నువ్వు ఎక్కడున్నావో ఏమో. తమసోమా జ్యోతిర్గమయ, నేను చీకటిలో ఉన్నాను, నన్ను వెలుగులోనికి నడిపించు, నువ్వు ఎక్కడున్నావో ఏమో. మృత్యోర్మా అమృతంగమయ, నేను మరణములో ఉన్నాను, నన్ను జీవములోనికి దాటించు. నేను కనుక అక్కడుంటే ఏమయ్యా, నిన్ను చీకటి నుంచి వెలుగులోనికి, నిన్ను అసత్యము నుంచి సత్యములోనికి, నిన్ను మరణము నుంచి జీవములోనికి నడిపించేవాడు ఇక్కడ ఎవడు లేడా? లేడు కాబట్టే నేను ఆకాశం వైపు చూస్తూ ఉన్నాను అంటాడు. ఇది ప్రతి మతములో ప్రతి మానవునిలో ఉంటున్న అంతరంగ జిజ్ఞాస.
తన సృష్టికర్తను గురించిన ఆలోచన మానవుని లోపల అవి కొరుకుతూనే ఉన్నాయి. అందుకే ఈ నేపథ్యంలో మతాలు పుట్టాయి. ఒక్కొక్క మతానికి ఒక్కొక్క పైత్యం, ఆ పైత్యానికి సంబంధించి ఒక్కొక్క బొమ్మ, ఆ బొమ్మకు సంబంధించి ఒక్కొక్క రూపం, ఆ రూపానికి ఒక విగ్రహం, దానికి ఒక గుడి, దానికి పూజలు. ఇదంతా కూడా అయ్యో ఎందుకు అని అంటే సకల విగ్రహారాధనలో అంతర్లీనంగా దాగి ఉన్న ఒక పరమ సత్యం ఏంటంటే దేవుణ్ణి చూడాలి. ఉన్నాడు ఆయన, ఎక్కడున్నాడో తెలీదు, ఎలా ఉన్నాడో తెలీదు. రాత్రి కలొచ్చింది, ఆయనకు 3 తలకాయలు ఉన్నాయేమో అనిపించింది. 3 తలకాయలతో ఒక బొమ్మ. ఇంకొకడు వచ్చాడు, నాకు ఒక కలొచ్చింది, ఒక తోకుంది, తోకతో ఒక బొమ్మ. ఇంకొకడు ఉన్నాడు, నాకు ఒక కలొచ్చింది, ఇటొక 6 చేతులు, ఇటొక 6 చేతులు, మరొక బొమ్మ. నాకు కలొచ్చింది, దేవునికి మనకులా ఒక పెళ్ళాం కాదట, ఇద్దరుండొచ్చట, అదొక బొమ్మ. దిస్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ us. అందుకే ఒక దేవుడు కాదు, ఒక దేవత కాదు, మన వారి మాటల్లో వింటే 3 కోట్ల దేవుళ్ళు దేవతలు అని చెప్పినంతగా విపరీతమైన రూపాలు, విపరీతమైన ఆకారాలు, విపరీతమైన విగ్రహాలు, విపరీతమైన గుడులు, విపరీతమైన పూజలు. ఎందుకంటే ఇదంతా ఎందుకంటే అంతర్లీనంగా దేవుని చూడాలనుకుంటున్నారు, దేవుని గురించి ఆలోచిస్తున్నారు. అందుకే తోచిన రూపాన్ని, తోచిన ఆకారాన్ని వారు కలిగి ఉంటున్నారు అని ఎరిగిన వాడై కనబడని దేవుణ్ణి కనుల ముందుకు తీసుకురావడానికి, వింటున్నాడో లేదో తెలియని దేవుడు నీ కళ్ళ ముందుకు వచ్చి విన్నట్లుగా, మాట్లాడుతున్నాడో లేదో తెలియని దేవుడు నీ కళ్ళ ముందుకు వచ్చి నీతో మాట్లాడినట్టుగా, అసలు దేవుడు ఎలా ఉంటాడో తెలియని నీకు ఇలాగే ఉంటాడు అని చూపించినట్లుగా క్రిస్మస్ సంభవించింది ఈ లోకంలో. అందుకే క్రిస్మస్ ఈస్ నాట్ జస్ట్ ఫర్ ద క్రిస్టియన్స్, ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ లివింగ్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ దిస్ ఎర్త్ హూ హెస్ గాట్ గాడ్ కాన్షియస్నెస్. దేవుని యొక్క స్పృహ కలిగిన సకల మతాలలో ఉంటున్న సకల వ్యక్తుల కోసం తన్ను తాను ప్రత్యక్ష పరచుకొనుటకు గాను ఏర్పడినదే క్రిస్మస్. 2వ ప్రపంచ యుద్ధ కాలంలో 6 సంవత్సరాల 1 రోజు కాలం జరిగింది 2వ ప్రపంచ యుద్ధం. చాలా మంది ఇళ్లలో నుంచి పురుషులు తీసుకుపోయారు సైనికులు లేక. ఒక ఇంటిలో నుంచి ఒక పురుషుడిని లాక్కుపోయారు. కొత్తగా పెళ్ళయింది, ఆ భార్య నెలలతో ఉంది, ఇంకా ప్రసవించలేదు, ఈయన లాక్కుపోయారు. ఎక్కడున్నాడో తెలియదు. బిడ్డను కన్నది, వాడికి 4 ఏళ్ల వయసు వచ్చింది, 5 ఏళ్ల వయసు వచ్చింది. వాళ్ళ నాన్న రాడు, వాళ్ళ నాన్న ఫోటోను ఇంటిలో హాల్లో ఒక చోట పెట్టింది. ఈ పిల్లవాడు LKG UKG చదువుతూ స్కూల్కి వెళ్తూ అలాగ ఆగేవాడు, అటు ఆ బొమ్మ వైపు చూస్తుండేవాడు. మమ్మీ డాడీ ఏడి, అదుగో నాన్న మీ డాడీ అదుగో అని ఆ బొమ్మను చూపిస్తూ ఉండేది చాలా కాలం. వాడు వయస్సు పెరుగుతుంది, జ్ఞానం వస్తుంది, ఆలోచించడం మొదలు పెట్టాడు, నిర్ణయాత్మకంగా ఆలోచించడం మొదలు పెట్టాడు. ఆ రోజు స్కూల్కి వెళుతూ ఎప్పటిలాగే ఇటువైపు తిరిగి అటువైపు చూస్తూ, వెనక వాళ్ళ అమ్మ ఉంది, తొయ్యడానికి ప్రయత్నం చేస్తుంది, నిలబడిపోయాడు. అంటున్నాడు, మమ్మీ డాడీ ఆ బొమ్మలో నుంచి అలాగున బయటకు వచ్చేసి ఇలాగున నన్ను కౌగిలించుకొని ఇలాగున ఇక్కడ ముద్దు పెట్టుకుంటే ఎంత బాగుండు మమ్మీ. ఒక వింతైన అనుభవం. ఆ తల్లికి ఏం చేయాలో అర్థం కాలేదు. అనునయించి బండి ఎక్కించి స్కూల్కు పంపించింది. ప్రియులారా, అది సహజం. ఎందుకంటే వాళ్ళ నాన్నను చూడాలి, ఆ నాన్న నన్ను కౌగిలించుకోవాలి, ఆ నాన్న తన ప్రేమను నాకు చూపించాలి, ఆ నాన్న తన్ను తాను నాకు ప్రత్యక్షపరచుకోవాలని ఒక పిల్లవాడు ఆలోచించడం ఎంత సహజమో, దేవుని గురించి ఆలోచిస్తున్న వాడు కూడా దేవుడు రావాలి, నాకు కనబడాలి, నాతో నడవాలి, నాతో తిరగాలి, ఇలా ఆలోచించడం కూడా అంతే సహజం సుమా. అదే జరిగిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే మీరు అనొచ్చు, ఏమండి ఇన్ని మతాలు కలిగిన ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఒక క్రైస్తవ్యములోనేనా ఈ క్రీస్తే నా దేవుడు, ఇంకెవరు దేవుడు కారా అంటే ఇంకెవడు లేడు. ఎందుకంటే ఇంకెవరిలోనూ కూడా ఆ పరిశుద్ధ బీజము లేదు. ఇంకెవరి గురించి కూడా ఆయన శరీరధారి ఈ లోకానికి వస్తాడని 100 సంవత్సరాల క్రితం ప్రవచనాత్మకంగా ముందస్తు ప్రకటనలు చేసింది లేదు. యేసుక్రీస్తు ప్రభునికి సంబంధించి 300 ప్రవచనాలు
అందులో 250 ప్రవచనాలు నెరవేరిపోయాయి. ఇంకొక 50 ప్రవచనాలు మాత్రమే ఆ పునరాగమనములో నెరవేరడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇంత ప్రవచనాత్మక పరిశుద్ధ బీజముతో, పరిశుద్ధ రక్తముతో పరిశుద్ధునిగా జన్మించిన మరొక శరీరధారి, వారి భాషలో అవతారి లేడు. కార్ల్ బార్త్, a famous theologian, ఆయన ఒక యూనివర్సిటీలో మాట్లాడుతున్నాడు. స్విస్ థియోలాజియన్, ప్రిన్స్టన్ యూనివర్సిటీలో మాట్లాడుతున్నాడు. 1960వ సంవత్సరంలో బోధ చేశాడు. 3వ రోజు ఆ వైస్ ఛాన్సలర్ అంటున్నాడు, కార్ల్ బార్త్ గారిని మీలో ఎవరైనా ఏమైనా ప్రశ్నలు అడుగుతారా అని అంటే, అక్కడ ఒక విద్యార్థి లేచి అడుగుతున్నాడు, కార్ల్ బార్త్ గారు, దేవుడు ఒక్క క్రైస్తవ మతంలోనేనా తను తాను బయలుపరుచుకున్నాడు? ఇక వేరే మతాల్లో తను తాను బయలుపరుచుకోలేదా? చాలా మంచి ప్రశ్న. డాక్టర్ కార్ల్ బార్త్ లేచి నిలబడ్డాడు. ఆయన అంటున్న మాట, దేవుడు ఏ మతములోనూ తన్ను తాను బయలుపరుచుకోలేదు, ఇంక్లూడింగ్ ద రిలీజియన్ ఆఫ్ క్రిస్టియానిటీ ఆర్ క్రిస్టియన్. క్రైస్తవ మతముతో సహా ఏ మతములోనూ దేవుడు తన్ను తాను బయలుపరుచుకోలేదు. చాలా షాకింగ్ గా ఉంది. మీలో కూడా కొంతమంది, అదేంటండి క్రైస్తవ్యంలోనే కదా ఆయన బయలుపరుచుకున్నాడు. లేదు, ఆయన మతములో తన్ను తాను బయలుపరుచుకోలేదు, ఆయన వ్యక్తిలో తన్ను తాను బయలుపరుచుకున్నాడు. ఆ వ్యక్తి యేసుక్రీస్తు. దేవుడు క్రైస్తవ మతములోనో, ఇస్లాం మతములోనో, హిందూ మతములోనో తన్ను తాను బయలుపరుచుకోలేదు. ఆయన బయలుపరుచుకున్నది క్రీస్తులోనే. కాబట్టి క్రీస్తును గనుక నువ్వు కలుసుకుంటే, క్రీస్తును గనుక నువ్వు చూస్తే దేవుణ్ణి చూసినట్టే, దేవుణ్ణి కలుసుకున్నట్టే. ఆ రోజు ఫిలిప్ ప్రభు దగ్గరకు వచ్చి అంటాడు, బోధ కూడా అంతా బాగానే ఉంది, కానీ మాకు తండ్రిని అనగా దేవుణ్ణి చూపించు, మాకంతే చాలు అని యోహాను సువార్త 14:8 అంటే ప్రభు పలికిన ప్రతిస్పందన ఎలా ఉందో మీకు తెలుసు కదా. ఫిలిప్పు, నేను ఇంతకాలం మీతో ఉన్నాను, మీ మధ్యలో ఉన్నాను, నీవు నన్ను చూడలేదా? నన్ను ఎరగలేదా? నన్ను చూచినవాడు తండ్రిని చూచినట్టే. అడుగుతున్నాను నేను, క్రిస్మస్ అంటే ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్. కనపడని దేవుడు మన కనుల ముందుకు వచ్చిన వేళ నీ కనపడ్డా? నువ్వు చూసావా? చూడడానికి చాయిస్ చేసుకున్నావా? చూడాలన్న డెసిషన్కి వచ్చావా? చూడడానికి ఆలోచించావా? సజీవంగా ఉంటే కనపడని దేవుడు మన కళ్ళ ముందుకు వచ్చిన 2000 సంవత్సరాల ఆ చారిత్రక సంఘటనను నువ్వు కళ్ళ ముందుకు తెచ్చుకుంటావు, ఆయన నువ్వు చూస్తావు. కాబట్టి క్రిస్మస్ ఈస్ నథింగ్ బట్ ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్. కాబట్టి ప్రియులారా, ఈ దినాన అసత్యములో ఉన్న మానవులను సత్యములోనికి నడిపించుటకు నేనే సత్యమును అని దిగి వచ్చిన వాడు ప్రపంచానికి అంతటికీ ఒక్కడే యేసు. చీకటిలో ఉన్న మానవులను వెలుగులోనికి నడిపించుటకు నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని అనిన ఒకే ఒక్క దైవనరుడు యేసు. మానవులందరికీ ఆయనే వెలుగు. మరణములో ఉన్న వారిని జీవములోనికి నడిపించడం గాను తగిన ఒకే ఒక ఏకైక శరీరధారి యేసు. ఎందుకంటే జీవమును నేనే అన్నది ఆయన. మానవునికి అవసరమైన ఈ 3 ముఖ్యమైన అవసరతలు. చీకటిలో ఉన్నాడు, వెలుగులోనికి వెళ్ళాలి. అసత్యములో ఉన్నాడు, సత్యములోనికి వెళ్ళాలి. మరణములో ఉన్నాడు, జీవములోనికి వెళ్ళాలి. మానవ సమస్యలకు అసలు శిశులు పరిష్కారి అయిన యేసుక్రీస్తు మన కనుల ముందు ప్రత్యక్షమైన వేళ చరిత్రలో క్రిస్మస్. ప్రియులారా, రెండవది, వాట్ ఎల్స్ ఈస్ క్రిస్మస్? క్రిస్మస్ ఈస్ ఆల్సో ద ఐడెంటిఫికేషన్. ద ఐడెంటిఫికేషన్ అనగా దేవుడు మానవులతో సహా గుర్తింపు పొందుకున్న వేళ. ఐ వాంట్ యు టు అండర్స్టాండ్ దిస్. దేవుడు తన్ను చూడాలనుకున్న మానవులతో, తనతో మాట్లాడాలనుకున్న మానవులతో, తనతో పరిచయం కలిగి ఉండాలన్న మానవులతో సహా గుర్తింపు పొందుకున్న వేళ. అంటే ఏంటంటే, ఈ దేవుడు మానవుల ముందు ప్రత్యక్షమై ఒక కొండ ఎక్కి ఒక గుహలో మఠం వేసుకొని నన్ను చూడాలనుకుంటే నా దగ్గరకు రండి అనలేదు. 7 కొండలు ఎక్కి కూర్చోలేదు, లేదా మైదానాల్లో కూర్చోలేదు.
ప్యాలెస్ లో కూర్చోలేదు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుని యొక్క లైఫ్ స్టైల్ కనుక నువ్వు అర్థం చేసుకుంటే, he lived a simple common human being. అది ఐడెంటిఫికేషన్. ప్రియులారా, ప్రపంచంలో నిలువ నీడలేని వారందరితో తను తాను ఐడెంటిఫై చేసుకోవడానికి ఆయన దయనీయంగా పుట్టాడు. పశువుల కొట్టములో పరుండ పెట్టబడ్డాడే కానీ హేరోదు కోటలో పరుండ పెట్టలేదు ఆయన. He's a simple common man who is identifying himself with you and me. రోమా పాలనలో ఆకలి కేకలు పెడుతుంటున్న ఆనాటి ప్రజలైన యూదులతోనే తను తాను సహగుర్తింపు పొందుకున్నాడు కానీ అణచివేసే రోమియులతో కాదు. బెత్లెహేము ఇంత చిన్న గ్రామమా అని చెప్పబడుతున్న ఆ కుగ్రామంలోనే జన్మించాడు కానీ సర్వ సౌఖ్యాలు ఉన్న ఆనాటి గ్రీకు పాలనలో ఉన్న ఏథెన్స్ లో ఆయన జన్మించలేదు. శ్రామిక జనముతో తను తాను కలుపుకోవడానికి వడ్రంగి వాని ఇంట్లో పెరిగాడే కానీ కైసరు ఔగుస్తు ఇంట్లో పెరగలేదు. ఆయన అణచివేత గురవుతుంటున్న అప్పటి కాలపు యూద జాతిలో ఒకనిగా ఉన్నాడే కానీ ఆధిపత్యం చేసే రోమియోల్లో ఒకనిగా లేడు. నేను అందరి కోసం, అందరికీ చెందినవాడను అని చాటి చెప్పడానికి ఆసియా, ఆఫ్రికా, ఐరోపా ఈ 3 ప్రధాన ఖండాల కూడలిలో చెప్పబడిన భూమధ్య రేఖలు 2 ఖండించుకుంటున్న భూమికి నడిబొట్టు అనబడిన పాలస్తీనా దేశంలోనే జన్మించాడు కానీ ఇంకెక్కడా జన్మించలేదు. ఆయన సర్వలోక శ్రమలను, పాపములను మోయడానికి, భరించడానికి అన్నట్టుగా ఎత్తుగా కొయ్య సిలువపై మరణించాడే కానీ హాస్పిటల్లో కాదు. ఎఫ్బి రాబర్ట్సన్ అనే వేదాంతి యేసుక్రీస్తు గురించి ఆయన ఇస్తున్న వివరణలో ఇలా అంటాడు: ఆయన యావత్ మానవాళి ప్రతినిధిగా గుర్తించబడడానికి మనుష్య కుమారుడు అని పిలువబడ్డాడే గాని యోధ కుమారుడు, మరియ కుమారుడు, యోసేపు కుమారుడు ఇలా పిలువబడలేదు. ఆయన మనుష్య కుమారుడు, అందులో నువ్వు కూడా ఉన్నావు. అంతేకాదు ఆయన వడ్రంగివాని కుమారుడు అని పిలిపించుకున్నాడు. ఎందుకు అనంటే శ్రామిక వర్గముతో తను తాను కలుపుకోవడానికి. మీరు సువార్తలు 4 చదివితే మనుష్య కుమారుడు అన్న మాట 97 సార్లు వస్తుంది. 97 సార్లు యేసుక్రీస్తు ప్రభు తన్ను తాను మానవులమైన మనతో సహ గుర్తింపు కలిగిన వానిగా, మనుష్య కుమారునిగా ఆయన ఐడెంటిఫై అయ్యాడు. అందుకే క్రిస్మస్ ఇస్ నాట్ ఓన్లీ ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్, కనబడని దేవుడు మన కనుల ముందుకు వచ్చిన వేళ మాత్రమే కాదు, క్రిస్మస్ ఇస్ ఆల్సో ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ గాడ్ విత్ us, అనగా మన ముందుకు వచ్చిన దేవుడు మనతో కలగలిసిపోయిన వేళ. యేసుక్రీస్తు ప్రభుకి ఇవ్వబడిన పేర్లలో ఒక పేరు ఏంటి అని అంటే ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అన్న పేరుకు అర్థం ఏంటంటే దేవుడు మనతో ఉన్నాడు, మనతో, మనలో, మన మధ్యలో ఒకనిగా ఉన్నాడు. అదైన పేరు. కాబట్టి యవ్వన జనమా, ఈ మాటలు వింటున్నప్పుడు ఇలారా, క్రిస్మస్ యొక్క విశేషత ఈ ట్రీలో కాదు, లేదంటే మనము చేసుకునే అలంకరణలో కాదు. క్రిస్మస్ యొక్క విశేషత క్రీస్తులో ఉంది. ఆయన మన కళ్ళ ముందుకు వచ్చాడు, మనలో ఒకని వంటి వాడు అయిపోయాడు. సెయింట్ అగస్టిన్ కవితాత్మకంగా ఒక పద్య రచన చేస్తాడు. సూర్యుడిని చేసిన సృష్టికర్త సూర్యుని క్రిందకు వచ్చేశాడు. తండ్రి అయిన దేవునితో ఉన్నవాడు ఒక కన్య తల్లి ద్వారా దృశ్యములోనికి వచ్చేశాడు. భూమి ఆకాశములకు సృష్టికర్త ఆకాశము క్రింద భూమిలో ఉద్భవించాడు. అనూహ్యమైన జ్ఞాని పరిమిత భాషిగా మారిపోయాడు. లోకాన్ని నింపినవాడు ఒక పశువుల తొట్టిలో ప్రభవించాడు. ఆయన పరలోకములో దేవునిగా అత్యంత ఔన్నత్యమైన ఉన్నతుడు, నేలపై అత్యంత దీన దాసుడు అయిపోయాడు. అందుకే నీతో నాతో సులభంగా ఐడెంటిఫై చేసుకోగలిగిన వాడు. చివరిది, వాట్ ఎల్స్ ఈస్ క్రిస్మస్? Christmas is primarily, definitely not the least, but the most is salvation. Christmas is for salvation. Christmas is for revelation. Christmas is for identification. And Christmas is for salvation. ఒకసారి యేసుక్రీస్తు ప్రభు పుట్టిన 8వ రోజున తల్లిదండ్రులు ఇరువురు కూడా ఆయన్ను దేవాలయపు దగ్గరకు తీసుకొచ్చినప్పుడు అక్కడ సుమియోను అనే వృద్ధుడు 8 దినాల పసిగుడ్డుగా చెప్పబడిన క్రీస్తు బాలుని ఇలా ఎత్తుకొని ఇలా అంటాడు, నాథా, నాథా, ఎవరితో మాట్లాడుతున్నాడు? నాథా, ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానముతో నీ దాసుని
పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన రక్షణను నేను కన్నులారా చూచుచున్నాను. 8 రోజుల పసిగుడ్డును చూస్తూ రక్షణని పిలుస్తున్నాడు, రక్షకుడని పిలుస్తున్నాడు. అన్యజనులకు వెలుగంటున్నాడు, మహిమ అంటున్నాడు. 8 రోజుల పసిగుడ్డును, ఆ 8 రోజుల పసిగుడ్డు ఎవరు అంటే హీ ఈజ్ ద సేవియర్. ఆయన రక్షకుడు. మానవులకు అవసరమైన రక్షణను సిద్ధం చేయడానికి వచ్చినవాడు క్రిస్మస్ దినాన. అది ఆయన ఎన్నుకున్న మార్గం. అది ఆ తర్వాత 84 సంవత్సరాల ప్రవక్త్రి అన్న కూడా బహుశా ఆ బిడ్డని ఇలాగే చేతుల్లోకి తీసుకుని ఇలా ఉంటుంది, యెరూషలేములో దేవుని విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఈయనను గురించి మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు ఆయనను కళ్ళారా చూస్తూ ఉంది అన్న మాటలలో ఈ 8 రోజుల బాలుడు విమోచకుడు. సిమియోను మాటల్లో 8 రోజుల ఈ పసిబిడ్డ రక్షకుడు. హూ ఈజ్ హి టుడే టు యూ? ఆయన ఎవరు నీకు? సంఘమా, హూ ఈజ్ హి టు యూ? క్రిస్మస్ అండ్ దేర్ఫోర్ ఈజ్ అబౌట్ సాల్వేషన్. అది రక్షణను గురించి. ఎందుకండి ఇంతగా రక్షణ నాకివ్వడానికి ఆయన ఎందుకు దిగి వచ్చినట్టు, క్రిస్మస్ ఎందుకు అన్నట్టు అనంటే బికాస్ హీ లవ్స్ హిస్ క్రియేషన్. ఇంతకు మించి నేనేం చెప్పాలి? ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. ఎలా ప్రేమిస్తున్నాడో చెప్పనా? పిచ్చగా ప్రేమిస్తున్నాడు. నీకు ఖరీదైన, ప్రశస్తమైన, ఉన్నతమైన ప్రేమకు కొలమానాలు తెలిస్తే ఆ ప్రేమను కొలిచి చూస్తావు. నేను కొలిచాను. ఒక ప్రేమ అది గొప్ప ప్రేమ అవ్వాలనంటే అతడు ఎవరిని ప్రేమిస్తున్నాడో వారి కోసం ఖరీదైన వెల చెల్లించాలి. యేసు ప్రభువు నేను అడిగాను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఎస్. మరి నా కొరకు నువ్వు చెల్లించిన వెల ఏంటి అని అడిగితే ఆయన అన్నాడు, ఏం చేయాలి? నీకోసం నేను తాజ్మహల్ ఇద్దునా? అబ్బే, చాలా చిన్నది అవుతుంది. అది నీకోసం యావత్ విశ్వాన్ని బంతిలో ఉండలా చుట్టి నీ చేతుల్లో పెడితే నేను నిన్ను ప్రేమిస్తున్న ప్రేమకు సమము అవుతుందా? నో. ఎందుకంటే అది కూడా నా సృష్టి. ఓ పని చేస్తా, నన్ను నేనే ఇచ్చేసుకుంటా. ఎలా ఉంది ఐడియా? నన్ను నేనే ఇచ్చి వేసుకుంటా. ప్రియమైన యవన బిడ్డలారా, నిన్ను ప్రేమించి నీకు మొబైల్ ఫోన్ ఇచ్చేవారు ఉంటారు, నీకు ల్యాప్టాప్లు కొని ఇచ్చేవాళ్ళు ఉంటారు, భవనాలు కొని ఇచ్చేవాళ్ళు ఉంటారు, ఇంకేమైనా కొని ఇచ్చేవాళ్ళు ఉండొచ్చు. కాక నిన్ను ప్రేమించి ప్రాణం పెట్టాలి అని అంటే పెట్టగలిగేవారు ఎంతమంది? ఒకవేళ మీ అమ్మకు నువ్వంటే ప్రేమ ఎక్కువై నీ ఒక్కదాని కోసం చావడానికి సిద్ధపడుతుందేమో, మీ నాన్నకు నువ్వంటే ప్రేమ ఎక్కువై నీ ఒక్కడి కోసం చేస్తాడేమో. కానీ ప్రపంచం అందరి కోసం ఎందుకు చేస్తాడు మీ నాన్న? అందరి కూతుళ్ళ కోసం ఎందుకు చావాలి మీ నాన్న? దేవుని బిడ్డలారా, సృష్టికర్త అయిన యేసుక్రీస్తు అందరికీ చెందినవాడు కాబట్టి అందరి కోసం ఆయన ప్రాణం పెట్టున్నంతగా ప్రేమించాడు. ఆయన అంటున్న మాట, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టును కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకుంటున్నాం. ఏం ప్రేమండి, ఏం ప్రేమండి! అందుకే క్రిస్మస్ దినాన ప్రేమ పరిమళించిన వేళ, ప్రేమ అత్యున్నత స్థాయికి చేరుకునిన వేళ, నాకు రక్షకుడు దొరికిన వేళ, నాకు విమోచకుడు దొరికిన వేళ. రెండవ కొలమానం, ఒకని ప్రేమ గొప్పది అని నువ్వు తేల్చి చెప్పాలనంటే ఆ ప్రేమిస్తున్న వారు ఎంత అయోగ్యులో అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ప్రియులారా, నేను అడుగుతున్నాను ఇక్కడ మిమ్మల్ని అందరినీ, దేవుడు నిన్ను ప్రేమించడానికి నీకున్న సీన్ ఏంటి? నీకున్న యోగ్యత ఏంటి? నీకున్న అర్హత ఏంటి? ఆయన ప్రేమకు నువ్వు పాత్రుడువా, పాత్రురాలువా? కాదు, ఎన్నటికీ కాదు. నేనెవరిని అని బైబిల్ చెప్తుందంటే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8 వచనాలు, 5 నుంచి 8, 9 వచనాల్లో 4 వివరణలు ఉన్నాయి మన గురించి. గమనించండి. 1, మనం ఇంకనూ భక్తిహీనులమై ఉండగా, పాపులమై ఉండగా, బలహీనులమై ఉండగా, ఉగ్రతకు పాత్రులమై ఉండగా. ఇది మన వివరణ. బలహీనులము, భక్తిహీనులము, పాపులము, ఉగ్రతకు పాత్రులము. ఇది మన వివరణ. ఇది ఒకని ప్రేమ కొనడానికి యోగ్యమైన లక్షణాలేనా? ఇవి కావు. నువ్వు ఒక పాపిని ప్రేమిస్తావా? ఒక బలహీనుని ప్రేమిస్తావా?
ఒక ఉగ్రతకు పాత్రుని ప్రేమించగలవా? ప్రేమించలేవు. కానీ దేవుడు ప్రేమించాడు. అందుకే ఆయన ప్రేమ ఉన్నతమైనది. మూడవది, ఆయన నిన్ను ప్రేమించిన కారణంగా నీకు ఒరిగిందేంటి, నీకు అదనంగా దొరికిందేంటి అని నేను ఆలోచన చేశాను. ప్రియులారా, 1 యోహాను పత్రికలో ఆయన నన్ను ప్రేమించడం ద్వారా నాకు ఒరిగిన ఆ మేలు అక్కడ స్పష్టంగా ఉంది. 1 యోహాను 3:1-3 దేవుని పిల్లలమని పిలువబడ్డాం, ఆయన చూసే భాగ్యం దొరికింది, ఆయన పోలి ఉండే భాగ్యం దొరికింది, పవిత్రులమయ్యే భాగ్యం దొరికింది. ఇదండి, ఆయన నన్ను ప్రేమించడం వల్ల ఆయన పోలి ఉన్నాను, నేను పవిత్రునయ్యాను, పరిశుద్ధుని చేయబడ్డాను, ఆయనను నేను చూడగలుగుతూ ఉన్నాను. ఎవరైనా నిన్ను ప్రేమిస్తే ఇలాంటి యోగ్యతలు నీకు దొరకగలవా? కానీ యేసుక్రీస్తు ప్రభుని వల్ల మట్టుకు మాత్రమే ఇది దొరికింది. ఇక 4వది, ఒకని ప్రేమ గొప్పతనం గురించి మాట్లాడాలనంటే ఆ ప్రేమ అతని నుండి స్వచ్ఛందంగా వచ్చిందా, ఒత్తిడితో వచ్చిందా? నేను ప్రభువుని అడిగాను, నన్ను నువ్వు ప్రేమిస్తున్న ఈ ప్రేమ, నన్ను విమోచించడం కోసం, నన్ను రక్షించడం కోసం, నన్ను ప్రేమించడానికి నువ్వు సంకల్పించుకున్న ఈ నీ ప్రేమ ఒత్తిడితో కూడుకున్నదా లేదా స్వచ్ఛందంగా కూడుకున్నదా? ఆయన అన్నాడు, ప్రియులారా, నేను ఎవడను నా ప్రాణమును తీసుకొనడు, నా ఇంతట నేనే దానిని పెట్టుచున్నాను, దానిని పెట్టుటకు నాకు అధికారము కలదు, దానిని తీసుకొనుటకును నాకు అధికారము కలదు. ఈ 4 రకాలైన ప్రేమలు ఇంకెవ్వరిలో కనపడవు, ఒక యేసుక్రీస్తులోనే. ఆయన నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టాడు. ఆయన అయోగ్యుడని తెలిసి నన్ను ప్రేమించాడు. ఆయన నాకు ఎవరు ఎప్పటికీ ఇవ్వలేని యోగ్యతలు కట్టబెట్టాడు. ఆయన స్వచ్ఛందంగా అయోగ్యుడైన నన్ను ప్రేమించాడు. ఇంత ప్రేమ ఇంకెవరిలోనూ నీకు కనపడదు. కాబట్టి ప్రియులారా, ఈ అపర ప్రేమికుడు మానవుల ముందుకు వచ్చి ప్రత్యక్షమైన వేళ క్రిస్మస్. ఈ అపర ప్రేమికుడు తాను ప్రేమిస్తున్న మానవులతో ఒకనిగా మమేకమై కలగలిసిపోయిన వేళ, ద ఐడెంటిఫికేషన్. ఈ అపర ప్రేమికుడు తను చూడాలి అని, పాప విముక్తి పొందాలని అక్కడి నుంచి ఈ లోకానికి ఆ మార్గములో వచ్చిన ఆ యేసు అదే మార్గములో ఆయన విశ్వసించిన వారిని ఆయన యొద్దకు తీసుకువెళ్ళడానికి గాను క్రిస్మస్ పుట్టింది. Now the question is very clear. The Lord Jesus Christ has taken a path to come down to this earth. ఆయన ఈ లోకానికి రావడానికి నిశ్చయించాడు, ఆలోచించాడు, ఆ మార్గం గుండా ఈ లోకానికి వచ్చాడు. ఆయన అంటున్నాడు, నేనే మార్గాన్ని. దేనికి? ఇక్కడ నుండి నేను వచ్చిన పరలోకానికి నాతో పాటు తీసుకువెళ్ళడానికి నేను తప్ప నీకెవరు లేరు అని అంటున్నాడు. ఆయన ఎందుకు వచ్చాడు అని అంటే తన్ను తాను బయలుపరచుకోవడం కోసం మాత్రమే కాదు, మనలో ఒకరిగా ఉండిపోవడానికి, ఒదిగిపోవడానికి మాత్రమే కాదు, మనను రక్షించి తనతో సదాకాలము ఉంచున్నట్లుగా ఆయన వచ్చాడు. అందుకోసమే ఆయన బలిదానం కావలసిన పరిస్థితి వచ్చింది. ప్రియులారా, ముళ్ళ కిరీటము ఆయన పైన, ఆయన వీపంతా చీలింది. 17 గంటల పాటు ఆయన నాలుక మీద నోటి చుక్క లేదు. 150 కేజీల బరువైన కొయ్య క్రింద రమరవి 3 పర్యాయాలు పడి ఆయన చితికిపోయాడు, నలిగిపోయాడు. ఈ లోకం పాపం ఎంత క్రూరమో సిలువ చూపించింది. దేవుని ప్రేమ ఎంత అమోఘమో అది కూడా సిలువే చూపించింది. ప్రియులారా, క్రిస్మస్ అంటే దేవుడు ఈ లోకానికి రావడానికి ఎంచుకున్న దారిలోనే నువ్వు కూడా తిరిగి ఆయన యొద్దకు వెళ్ళినట్లుగా జీవము కలిగిన దానవై వాడవై ఆలోచిస్తూ ఒక నిర్ణయాన్ని తీసుకుంటూ నేను సజీవుడను, సజీవురాలను, శవాన్ని కాదు అన్న ఒక తీర్మానానికి నువ్వు రావడమే అసలు సిసలు క్రిస్మస్ అవుతుంది. 2 నిమిషాలు నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. మీరు అటు ఇటు గాబరాగా లేచి తిరగాల్సిన అవసరం లేదు. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. మీ ముఖాలు క్రిందకు దించి మౌనంగా, ముఖ్యంగా ఈ సంఘ యువతి యువకులను, ఆన్లైన్ ఆఫ్లైన్ లో ఉన్న వారిని నేను అడుగుతూ ఉంటున్నాను, విల్ యూ ప్లీజ్ మేక్ ఎ డెసిషన్? ఒక నిర్ణయాన్ని ఈ సాయంత్రపు వేళలో వెళ్లే ముందు తీసుకోగలవా? ధనవంతుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించాడు. నేను పేదవాణ్ణి కాను, నీకు వందనాలు. నేను మతిస్థిమితం కాని వాడను కాను, నీకు వందనాలు. నేను రోగిని కాను, నీకు వందనాలు. నేను శవాన్ని కాను, నీకు వందనాలు. మృతులు మాత్రమే నిర్ణయాలు చేయలేరు, సజీవులే నిర్ణయాలు చేస్తారు. ఈ సాయంత్రపు వేళలో ఈ స్థలానికి వచ్చిన ప్రియకుమారుడా, కుమార్తె, నువ్వు కూడా ఒక నిర్ణయం తీసుకుని వెళ్ళగలవా?
ఆ నిర్ణయం ఏంటంటే, నువ్వు చూడాలనుకున్న దేవుడు నీ కళ్ళ ముందుకు వచ్చిన వేళ, నువ్వు ఎవరితో ఉండాలని ఆశపడ్డావో ఆ దేవుడు నీతో కలగలిసిపోయిన వేళ, ఎవరితో సదాకాలం జీవించాలని అంతరంగంలో తప్పిస్తున్నావో ఆయన నిన్ను రక్షించి విమోచించి పరలోకానికి తీసుకువెళ్ళడానికి నీ ముందుకు వచ్చిన ఈ క్రిస్మస్ బాలుని, ఈ క్రిస్మస్ రక్షకుని, ఈ క్రిస్మస్ విమోచకుని సజీవుడివై ఒక నిర్ణయం తీసుకొని నీతో పాటు మోసుకుని పోగలవై రాత్రి కళ్ళు మూసుకొని ఎవరు మటుకు వాళ్ళు, యూ కెన్ జస్ట్ ప్రే ఇన్ యువర్ హార్ట్, దేవా పాపినైనా నన్ను క్షమించండి, నా పాపముల కోసం నువ్వు శిలువపైన మరణించావు, పాపినైన నాతో కలిసి తిరగడానికి ఇష్టపడ్డావు, పాపినైన నా కళ్ళ ముందొచ్చి నేను నువ్వు బయలుపరచుకోవడానికి ఇష్టపడ్డావు. పరిశుద్ధ జన్మ నీది, పరిశుద్ధ జీవితము నీది, పరిశుద్ధ మరణము నీది, పరిశుద్ధ పునరుత్థానము నీది, పరిశుద్ధ నిత్య జీవము నీది. సజీవుడివై ఒక నిర్ణయం తీసుకోవాలని అనుకుంటే చిన్న ప్రార్థన హృదయంలో చేసుకో. జీసస్, పాపినైనా నన్ను క్షమించండి, గుడికి వస్తున్నాను, సంఘానికి వస్తున్నాను, క్రైస్తవ కార్యక్రమాలన్నింటిలో పాల్గొంటున్నాను, కానీ క్రీస్తును వ్యక్తిగతంగా చూచిన వాడను కాను, క్రీస్తుతో వ్యక్తిగతంగా కలగలిసి నడిచిన వాడను కాను, క్రీస్తును స్వీయ రక్షకునిగా అంగీకరించిన దానను కాను. కానీ ఈ రాత్రి ఆ పని నేను చేస్తున్నానన్నది నీ తీర్మానం అయితే, సే ఎ వర్డ్ టు జీసస్. జీసస్, 2000 సంవత్సరాల క్రితం నువ్వు జన్మించినప్పుడు క్రిస్మస్ పుట్టింది, ఈ లోకం సంతోషించింది. ఈరోజు నేను నిన్ను రక్షకునిగా ప్రభునిగా స్వీకరించి నీలో జన్మిస్తాను. పరలోకం పరిమళిస్తుంది, పరలోకం సంతోషిస్తుంది. నా హృదయంలో చెప్పశక్యంగాని శాంతి సమాధానాలు అవి కొలువు తీరుతాయి. ఇది నీ చిత్తమైతే, ఇది నువ్వు కాన్షియస్ గా చేసే డెసిషన్ అయితే ఒక తీర్మానం చేసుకోవచ్చు. ఆ ప్రార్థన నీదైతే ఎక్కడున్నా పర్వాలేదు, నీ కుడి చేయి పైకి ఎత్తి తెచ్చు. వేరెవర్ యు ఆర్, యు డోంట్ నీడ్ టు లుక్ ఫర్ ఎనీబడి. ఇది మీ నిర్ణయం అయితే, ఇది మీ తీర్మానం. జస్ట్ రేజ్ యువర్ హ్యాండ్ అండ్ పుట్ ఇట్ డౌన్. నేను కొన్ని చేతులు చూస్తున్నాను, దయచేసి మీ చేతులు పైకి ఎత్తండి ధైర్యంగా, సిగ్గుపడక్కర్లేదు. క్రిస్మస్ ఈస్ నాట్ ఎ సెలబ్రేషన్. ఇఫ్ ఇట్ ఈస్ ఎ సెలబ్రేషన్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యు ఆర్ మిస్టేకెన్. క్రిస్మస్ ఈస్ ఎన్ ఎక్స్పీరియన్స్. దేవుని కళ్ళ ముందుకు తెచ్చుకున్న వేళ, దేవునితో కలగలిసి నడిచిన వేళ, దేవుని గుండెల్లోనికి తెచ్చుకున్న వేళ. ఇంకెవరైనా ఉన్నారా? రైజ్ యువర్ హ్యాండ్స్ బోల్డ్లీ. చేతులు పైకెత్తిన వారు మీరున్న చోట లేచి నిలబడగలరా? చిన్న ప్రార్థన చేసి కూర్చోబెడతాను. స్టాండ్ అప్ వేర్ ఎవర్ యు ఆర్. ధైర్యంగా లేచి నిలబడండి. ఈ క్రిస్మస్ దేవుని మీతో పాటు తీసుకుని పోండి. మృతులుగా కాక సజీవులుగా నిర్ణయం తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళండి. ఇది మొదలుకొని మీ జీవితంలో రూపాంతరము కలుగునట్లుగా, ప్రభుతో కలిసి నడయాడునట్లుగా, ప్రభు కొరకు జీవించినట్లుగా, నిత్య జీవాన్ని పొందుకున్నట్లుగా, ప్రభు కొరకు సాక్షి. ఇంకెవరైనా ఉన్నారా? వేరెవర్ యు ఆర్, యు మే జస్ట్ స్టాండ్ అప్. జస్ట్ స్టాండ్ అప్. చిన్న ప్రార్థన చేసి అప్పగించి కూర్చోబెడతారు. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనములు స్తోత్రములు అర్పించుకుంటున్నాం. క్రిస్మస్ అంటే అద్భుతాల పుట్ట, కన్య జననం అద్భుతాలలోకెల్లా అద్భుతం. అది మానవ పాప ప్రాయశ్చిత్తార్థానికి అత్యావశ్యకం, అవసరం. అలాగున జన్మించిన వాడు ఈ లోకములో ఎవరూ లేరు, నువ్వు తప్ప. ప్రియ తండ్రి, దేవుని చూడాలనుకున్న మానవుని యొక్క ఆశను తీర్చిన వేళ, when you reveal yourself to the entire humanity, దేవుడు నాతో కలిసి నడయాడితే బాగుండు అని ఆలోచించిన మానవులకు నిన్ను నీవు మానవులతో సహగుర్తింపు పొందుకున్న వేళ, నీతో ఈ కొన్నేళ్లు మట్టుకు మాత్రమే కాదు, సదాకాలము జీవించాలని అనుకుంటున్న మానవ హృదయాన్ని ఆశను తీర్చడానికి రక్షకునిగా విమోచకునిగా మీరు జన్మించి నిన్ను విశ్వసించిన వారిని నిత్య జీవం ఇవ్వడానికి వాగ్దానం చేసి సదాకాలము నీతో ఉండడానికి నువ్వు ఎన్నుకున్న మార్గములోనే, నువ్వు దిగి వచ్చిన దారిలోనే మమ్మల్ని కూడా పరలోకానికి తీసుకువెళ్ళడానికి ఒక చక్కటి బాట పరిచిన మార్గాన్ని సిద్ధం చేసిన దేవానికి స్తోత్రాలు, వందనాలు. అటు నేను కావాలని ఈ రాత్రి వేళలో స్పృహ కలిగి మెళకువతో ఇష్టపూర్వకంగా తీర్మానం చేసుకుని చేతులెత్తి లేచి నిలబడిన ప్రియులందరి హృదయాల్లో మీరు నివసించండి, కొలువు ఉండండి, శాంతిని సమాధానాన్ని అనుగ్రహించండి. పరలోకపు మీ గ్రంథములో వారి పేర్లు రాయండి, నిత్య జీవమునకు హక్కుదారులు చేయండి, మీ దత్త పుత్రులు పుత్రికలుగా వారిని చేయండి.
ఈ గొప్ప రక్షణ అనుభవం ఆనందముతో మా సంఘాలలో, సమాజములో మా పితరుడు మార్టిన్ లూథర్ వలె మేము సంస్కర్తలుగా, సంస్కరణలు చేయువారుగా, సమాజాన్ని, సంఘాలను క్రీస్తు కోసము సంపాదించుకుని వారుగా ఒక్కొక్క మార్టిన్ లూథర్ని ఈ సంఘాలలో నుంచి లేవనెత్తమని క్రీస్తు యేసు ప్రభుని దివ్యమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్లీజ్ బి సీటెడ్.